ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లా యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న భర్త హరిబాబు సబ్ జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జైల్లో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని జైలు అధికారులు గుర్తించి జగిత్యాల క్రిటికల్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. జైల్లో ఉన్న హరిబాబు సడన్ గా అస్వస్థతకు గురవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న భర్త హరిబాబు సబ్ జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జైల్లో అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని జైలు అధికారులు గుర్తించి జగిత్యాల క్రిటికల్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. జైల్లో ఉన్న హరిబాబు సడన్ గా అస్వస్థతకు గురవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే ఇటీవల యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హత్య చేసిన నిందితుడైన భర్త హరిబాబు అయితే జగిత్యాల సబ్ జైల్లో అస్వస్థకు గురైనట్టు కూడా అయితే సమాచారం అయితే అందింది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కొంత మేర అస్వస్థకు గురవడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో అస్వస్థకు గురైన హరిబాబును గుర్తించిన ఇటు జైలు అధికారులు అయితే వెంటనే అత్యవసర క్రిటికల్ కేర్ ఆసుపత్రికి అయితే తరలించి అయితే చికిత్స అందిస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఏమైందన్న కోణంలో కూడా పోలీసులు అయితే డాక్టర్లతో మాట్లాడిన పరిస్థితిలో ఇటు నార్మల్ గా అన్ని టెస్టులు అయితే చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇప్పుడే ప్రస్తుతం అయితే కోలుకుంటున్నట్టు కూడా మనకు అందిన సమాచారం మేరకు అయితే హరిబాబు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా కొంతమేర ఐసీయూలో చికిత్స అందించిన అనంతరం మాత్రం హరిబాబును మళ్ళీ తిరిగి జైలుకి అయితే తరలించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎందుకు అస్వస్థకు గురైన కోణంలో కూడా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు రోజుకో ట్విస్ట్ జరుగుతున్న వైష్ణవ హత్య కేసులో మాత్రం ఈ రోజైతే హరిబాబు అస్వస్థకు గురవడం కూడా ఒక కోణంలో ఆలోచిస్తుంటే పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దాదాపు కావాలని చేస్తుందా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు మాత్రం హరిబాబును అయితే అత్యవసర వైద్యం అందించేందుకు కూడా డాక్టర్లతో మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓకే గోపికృష్ణ.